ఎస్. ప్రైజ్ లార్డ్. షాలోమ్ అందరికీ. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆస్వాదించి ఈ రీతిగా మరి ఆదివారం నాడు ప్రభు సన్నిధిలో కలుసుకునే రీతిగా ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ ద్వారా మనం కలుసుకుంటానికి దేవుడు మనకు అనిపించినటువంటి సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అందరికీ. చాలా సంతోషం అండి. ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రేయర్స్. అండ్ ప్రార్థనాపూర్వకంగా మీరు కనిపెడుతూ ఈ యొక్క ఆరాధన కొరకు మరి మాతో కలిసి ఆరాధించడానికి ఎదురు చూస్తున్న బిడ్డలందరిని బట్టి పేరు పేరున మిమ్మల్ని దేవుడు దీవించి ఆస్వాదించాలని కోరుతున్నాను. ముఖ్యంగా మరి ప్రపంచం అంతా కూడా ఈ యొక్క కరోనా వైరస్ ఇంకా రకరకాల పరిస్థితులను బట్టి మరి ఆందోళన చెందుతూ ఉండగా మరి దేవుడు మన ఎడల తన కృపను మరి విస్తరింపచేసి దీవించి ఆశ్రయించి మరి సజీవులలో ఉంచిన దేవాది దేవునికి వేలాది వందనాలు, కోట్లాది స్తుతులు, స్తోత్రాలు. ఆమేన్. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదండి? సంతోషంగా ఉన్నారు కదా? క్షేమంగా ఉన్నారు కదండి? ప్రైజ్ లార్డ్. యా, మీరు లైవ్లో ఉంటే కనుక ప్రైజ్ లార్డ్ అనో లేకపోతే థంబ్ అనో లేకపోతే ఏదో ఒకటి హాయ్ అని పెట్టడం ద్వారా మీరు కూడా మాతో కలిసి ఆరాధనలో పాల్గొంటున్నారని మాకు తెలియజేయబడుతుంది. మరి కామెంట్ బాక్స్లో లైవ్ చాట్లో మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఆమేన్. ఇంకా చిన్న ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. రైట్, మన మధ్యలో మరి పాస్టర్ ప్రార్థన చేస్తారు. లెట్స్ ఆల్ బౌ డౌన్ అవర్ హెడ్స్. మరి మీరు కుటుంబాలుగా మీరు కూడుకున్నారని చర్చ్ అండి. కనుక అందరూ కలిసి దీన్ని మనం ఆరాధించేద్దాం. Let's start with the word of prayer. ప్రార్థనతో మనం ప్రారంభించుకుందామా? ఆమేన్. హల్లెలూయా. కమ్ ఆన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకర నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా నా తండ్రి, ఇది ఎక్కువ ఏర్పాటు చేసిన దినం కనుక దీనందు ఆనందించి సంతోషించడం లేఖన భాగంలో రాయబడిన ప్రకారము మీరు మాకు నాయన తండ్రి తోడుగా ఉన్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క దినాన ప్రభు మా స్తుతులని సింహాసనం పైన మీరు ఆశీర్వదించవలసిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన ప్రభు స్తోత్రములు ప్రభు. దేవా నా తండ్రి సంఘము ఏకీవించి ప్రార్థన చేయగా ప్రభు గొప్ప కార్యాలు జరిగే తండ్రి. సంఘం ఎదుట పాతల ద్వారా నిల్వ నేరవన్న ప్రభా దేవా స్తోత్రాలు తండ్రి. ఈ సమయాన్ని ప్రభా ఏకాత్మతో ఏక మనసుతో నాయన ప్రభా మా యొక్క గృహాల్లో ప్రభా దేవ తండ్రి అయ్యా ప్రభా సంఘంగా కూడి ప్రార్థన చేస్తుండగా ప్రభా ఈ రోజు నా తీవ్రమైన కార్యాలు మా మధ్యలో జరిగించుకోండి ప్రభా. దేవా నా తండ్రి నాయన మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఆదినాంతో తోడై నడిపించవలసిగా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసినటువంటి పాస్టర్ ప్రత్యేకంగా వందనాలు. ప్రియులారా, మరి ఈ రీతిగా దేవుని స్తుతించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మరి దేవునికి మరి స్తుతి కీర్తనలు పాడి దేవుని మనం మహిమపరుస్తాం. ఆమేన్. యా, ఈ పాట మరి దేవుడు గొప్ప దేవుడు. ఆమేన్. గొప్ప దేవుడు అనేటువంటి శక్తిమంతుడు మనం తోడుగా ఉన్నాడు కనుక ఈరోజు సజీవులలో ఉన్నాం. మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి కాదు కానీ దేవుని యొక్క అమూల్యమైన కృపను బట్టి ఈరోజు మనందరం కూడా సజీవ లెక్కలో ఉండడానికి దేవుడు కృపను ఇచ్చాడు. అందరిని బట్టి ఈ యొక్క పాట పాడుతుండగా దేవుని మనం స్తుతిద్దామండి. హల్లెలూయా. గొప్ప దేవుడు అని, శక్తి సంపన్నుడని. సంతోషం. వెల్కమ్ బ్రదర్ అరుణ్. నిజంగా నువ్వు ఉంటే చక్కగా మంచి డ్రమ్స్ ప్లే చేసేవాడివి. యా, బట్ ఈ విధంగా కూడా ప్రార్థన పూర్వకంగా మరి లైవ్ లో మీరు పాల్గొంటున్నందుకు ప్రత్యేకంగా ప్రేమపూర్వకమైన ఆహ్వానం. ఇంకా పానుగంటి కుటుంబం మరి ప్రేమ్ రాజ్ అండ్ జాయ్ అండ్ నిస్సి అండ్ జాన్సీ సిస్టర్ అండ్ ఇంకా విజయ్ సిస్టర్ అండ్ స్వీటీ అండ్ అందరూ కూడా పుష్ప సిస్టర్స్ ఫ్యామిలీ అండ్ అందరూ కుటుంబాలందరినీ కూడా మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ పాట పాడుతుండగా దేవుని మనం స్తుతించబోతున్నామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గలమెత్తి నిన్ను నేను గానమాడేదా. రాజుల రాజువని, రక్షణ సుఖమని, నీ కీర్తిని నేను కొనియాడేదా. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గలమెత్తి నిన్ను నేను గానమాడేదా. రాజుల రాజువని, రక్షణ సుఖమని, నీ కీర్తిని నేను కొనియాడేదా.
హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గణపతి నిన్ను నేను ధ్యానమాడినా, రాజుల రాజువని రక్షణ దుర్గమని నేను కొనియాడినా, రాజుల రాజువని రక్షణ దుర్గమని నేను కొనియాడినా. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యములు చేయగలడని, అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యములు చేయగలడని, అద్వితీయుడవని ఆది సంబుద్ధుడని ఆరాధించగలిచను నిన్ను, అద్వితీయుడవని ఆది సంబుద్ధుడని ఆరాధించగలిచను నిన్ను. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. సాగర నిరండుగా చేసినవని, సాతాను శక్తులను ముంచినాడని, ఆమె సాగరాన్ని చేసినాడని, సాతాను శక్తులను ముంచినాడని, సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని సాక్ష్య గీతం నే పాడేదా, సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని సాక్ష్య గీతం నే పాడేదా. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, ఆమేన్. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గలిబిలి నిన్ను నేను ధ్యానమాడినా, రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడినా, రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడినా. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప దేవుడు, శక్తిగల దేవుడు, మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ప్రపంచమంతా కూడా, మరి మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతాలలో ఎవరికి ఎప్పుడు ఎటువంటి అనారోగ్యత కలుగుతా ఉన్నది అనేది చాలా మరి ఆందోళనకరమైన పరిస్థితులు మనం భయపడతా ఉండొచ్చు. ఓకే, కానీ గొప్పవాడి దేవుడు, శక్తిగల దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరుస్తున్నాడు. మనం తించిన ఆహారమును దీవిస్తున్నాడు, త్రాగే నీళ్ళను మరి ఆస్వాదిస్తున్నాడు, పీల్చే గాలిని కూడా మరి మంచిగా మరి ఆరోగ్యవంతులుగా ఉండడానికి దేవుడు తన కృపను ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. సంతోషం. వెల్కమ్ జోషిబాయమ్మ గారు. మరి ఈ యొక్క లైవ్ చర్చ్కి మిమ్మల్ని ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. ఆమేన్. మరొక పాట పాడుకు మనం దేవుని స్తుతిద్దాం. మరి పాటను పాడుతుండగా పిల్లరా మన దేవుని మనం ఆరాధన చేద్దామండి. ఆమేన్. ఆల్రైట్. మరి మీకు అందరికీ ఇక పాట వచ్చిండొచ్చు. ఒకవేళ వస్తే కనుక మీరు కూడా మాతో కలిసి మరి పాడుతూ దేవుని మనం ఆరాధించాల్సిందిగా ప్రేమపూర్వకంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద
నాకు ఆశ్రయమిచ్చావు. అందరూ కలిసి వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా సింగమా నా కేడమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా సింగమా నా కేడమా. ఆరాధన ఆరాధన తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన, ఆరాధన తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. రాత్రి వేళ భయము కైనను ఆమేన్, రాత్రి వేళ పానమైనను ఆమేన్. సరే రాత్రి వేళ పానమైనను రోగము నన్నేమి చేయదు, నా గుడారాన్ని సమీపించదు. రోగము నన్నేమి చేయదు, నా గుడారాన్ని సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా సింగమా నా కేడమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా సింగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన, ఆరాధన ఆరాధన తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. అందుకే చెప్తామా, వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి ఆమేన్ నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద ఆమేన్ నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. ఆమేన్ బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా సింగమా నా కేడమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా సింగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన, ఆరాధన ఆరాధన తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా సింగమా నా కేడమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా సింగమా నా కేడమా. ఆరాధన 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 నా యేసునికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. హల్లెలూయా. దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. వేటగాని ఊరిలో నుండి నన్ను రక్షించావయ్యా. నీ బలమైన రెక్కల కింద నన్ను నాకు ఆశ్రయం ఇచ్చావు. ఈరోజు ప్రభువా వేటగాడినటువంటి సాతాను రకరకాలుగా శోధించి నన్ను ఆత్మీయంగా బలపడనీయకుండా, కుటుంబాలకు ఎదగనీయకుండా, ఫలింపనీయకుండా, నైనా రక్షణ మార్గం నడవనీయకుండా, లోకంలో సక్రమైన రీతిలో బ్రతకనీయకుండా
నాయన ఏదో ఒక రోగాన్ని, ఏదో ఒక శోధనను, ఏదో ఒక సమస్యను, ఏదో ఒక నేను పరిస్థితిని ఆటంకపరిచి నన్ను ఆత్మీయంగా బలపరచబడనీయకుండా మనం కృంగదీస్తున్నటువంటి ఆ యొక్క నేను వేటకను ఊళ్ళో నుంచి నువ్వు నన్ను మమ్మల్ని రక్షించుకున్నావు తండ్రి, నీకు వందనాలు. కృప కలిగిన దేవా, నీ యొక్క బలమైన రెక్కల కింద నాకు మాకు అందరికీ కూడా ఆశ్రయాన్ని కల్పించావు ప్రభువా. మహోన్నతిని చాటున సురక్షితంగా క్షేమంగా ఉండగలిగేటటువంటి కృపను నాకు మాకు అనిపించే విధానం కొరకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈరోజు ఈ రీతిగా ఆరాధించడానికి, నాయనా నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి ఇచ్చిన సమయం బట్టి మరొకసారి వందనాలు. మాతో కలిసి ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరున దీవించి ఆశ్రయించి బలపరచ, నిరక్కల చాటున నేను ఆశ్రయం కల్పించాను. నన్ను వేటగాని ఊర్ల నుంచి ప్రతి ఒక్కరిని రక్షించినందుకు వందనాలు. ఇంకను ప్రభు ఏ పరిస్థితికి కృంగిపోకుండా, ఏ పరిస్థితికి ఆందోళన కలగకుండా, ఏ పరిస్థితికి భయపడనీయకుండా ప్రభు నీ యొక్క పరిశుద్ధ రక్త ప్రోక్షణ మాకు అందరికీ దయచేయండి. మాకు, మా రక్త సంబంధులకు ప్రభు, మా తల్లిదండ్రులకు, అత్తమామలకు, ఇదిగో ప్రభు సంఘ సభ్యులకు, ప్రతి కుటుంబానికి, చిన్న బిడ్డల మొదలుకి వృద్ధుల వరకు నైనా ఇరుగు పొరుగు వారిని, ఈ ప్రాంతాన్ని, ఇదిగోనైనా ఈ పట్టణాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, దేశ విదేశాలకు ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నీ సురక్షితమైన హస్తం కింద భద్రపరచమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు నేను ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రతి ఆనందంలోని సరిది తోడుగా ఉంచి ప్రతి ఒక్క విశ్వాసాన్ని, ప్రతి ఒక్క నన్ను నీ కొరకు నమ్మకంగా జీవించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించింది. ఈ విధంగా ఆరాధించిన ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ మీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ ఈ చిన్న స్తుతి ఆరాధన నీ పాత్రను చేర్చుకోవాల్సిందిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగినంతో బ్రతమలు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సంతోషం మాతో కలిసి మీరు ఆరాధించి మరి దేవుని మహిమపరిచినందుకు. పిల్లారా మరి గమనించండి, ఈ యొక్క కార్యక్రమం చాలా మంది వీక్షిస్తూ ఉన్నారు. మరి మీరు ఇదే మొదటిసారి అయితే కనుక మీరు ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం బట్టి మీకు మా నోటిఫికేషన్స్ అనేటివి మీరు వెంటనే పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఆత్మీయంగా మరి ఈ యొక్క సత్యాలను, అదేవిధంగా మరి డివోషన్, దైవికమైనటువంటి వర్తమానములు, సందేశాలు మనం పొందుకోవడం ద్వారా ఆత్మీయంగా మనం బలపరచబడతాం. మన రక్షణ మార్గం నిలకడగా స్థిరపరచబడి ముందుకు కొనసాగబడగలుగుతాం. మరి అంతేకాకుండా ఒక చక్కటి సహవాసాన్ని మనం కలిగి ఉండటానికి అవకాశం ఉంటుందని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. మరి ఈ సమయంలో మరి దేవునికి మహిమకరంగా మరి వాక్యాలని మనం ధ్యానం చేద్దాం. ఆమేన్. మరి ఎవరికైనా మరి గడిచిన వారంలో లేక రాబోయే వారంలో పుట్టినరోజులు కానీ, మరి మ్యారేజ్ డేస్ కానీ, లేక ఏదైనా ప్రార్థన వస్తుంటే కనుక దయచేసి ఆ కామెంట్ బాక్స్లో కానీ లైవ్ చాట్లో మీరు మెన్షన్ చేయగలిగితే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరుగుతుంది. ఆమేన్. సో ఈ విషయాన్ని గమనించాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది సమయం మరి దేవునికి మహిమకరంగా దేవుడు మనతో మాట్లాడలాగున మనం దేవుని వాక్యాన్ని విందాం. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మేము ఇంతవరకు నాతో కలిసి మరి ఆరాధనలోనూ ప్రార్థనలు పాల్గొంపులు పొందినటువంటి మా ప్రియ బిడ్డలు, మన బిడ్డలను బట్టి ప్రత్యేకంగా దేవుని స్తుతిస్తున్నాను. మరి పెద్ద కుమార్తె మరి చక్కగా ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే నాకు థంబ్నెయిల్ మంచిగా డిజైన్ చేయడం విషయంలో కానీ, మరి పాటల విషయంలో కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మా చిన్న కుమార్తె కూడా జాయ్ కిరిన, చిన్న వయసు, తనకి అంతగా తెలిసి తెలియని ఆ యొక్క జ్ఞానం ఉన్నా కూడా చక్కగా తన కహున్ని మంచిగా దేవుని మహిమాంతమై పాటలు పాడే సమయంలో మరి మ్యూజిక్ ని అందించడంలో ఒక ఎంతగానో కృషి చేస్తూ ఉంది. దేవుడు ఆ బిడ్డను దీవించి ఆశ్రయించాలని ప్రేమపూర్వకంగా నేను దేవుడిని కోరుతా ఉన్నాను. మీరు కూడా మరి నుంచి ప్రార్థన చేయండి. ఆమేన్. Is my voice is clear? వాయిస్ క్లియర్ ఉందండి? రైట్. మరి గడిచిన వారంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడం జరిగింది. గడిచిన వారంలో కొన్ని విషయాలు మనం దేవుని వాక్యం ధ్యానం చేసాం.
వాక్యాలు ఏంటంటే అమలేకు మన శరీరానికి గుర్తు అని, అదేవిధంగా ఏషావు శరీర సంబంధులు మరి యొక్క అమలేకీలు. మరి ఏషావు భ్రష్టుడు, విచారి, పూటకూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అన్నేసినటువంటి వాడు, రకరకాలుగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఈ యొక్క ఏషావు వంశస్థులైనటువంటి వారు అమాలేకులుగా వస్తున్నారు. సో వారు మన శరీరానికి సాదృశ్యంగా ఉంటూ, మరి ప్రతి విశ్వాసకి కూడా ముగ్గురు శత్రువులు ఉంటారని నేను వాక్యంలో బోధించడం జరిగింది. చాలా మంది మీరు వాక్యంలో మరి ఏకీభవించి విని ఉంటారని నమ్ముతున్నాను. మరి ఒకటి లోకం, రెండవది శరీరం, రెండవది అపవాది, మూడవది శరీరం. సో లోకమును అపవాదిని జయించడం సులువు అన్నట్టుగా వాక్యం సెలవిస్తున్నప్పటికీ ఈ యొక్క శరీరాన్ని జయించడం అంత సులువైనటువంటి పని కాదు అని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. అయితే దేవుడు మనకి ఆ శక్తిని, ఆ విశ్వాసాన్ని, ఆ యొక్క శరీరానుసారమైనటువంటి మనస్సు మరి మనకు కలిగించి మరి ఈ యొక్క శోధనను జయించడానికి దేవునికి మరి విరోధంగా ఉన్నటువంటి ఏ పరిస్థితులను కూడా మరి శరీరాన్ని జయించడం చాలా కష్టమైన కూడా పేతురు తన 2వ పత్రికలో తెలియపరిచినటువంటి మాట, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలు అని రాస్తున్నాడు. అంటే నేటి విశ్వాసుల పాలిట శత్రువు శరీరమే, శాశ్వత ప్రత్యర్థి శరీరమే. మన జీవితకాలం అంతా కూడా యుద్ధం. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షించును. కనుక మరి పాప క్షమాపణ పొందిన విశ్వాసులంతా తమ తమ శరీరాలతో మరి పెనవేసుకొని ఉన్న పాప స్వభావాన్ని, ప్రాచీన స్వభావంతో జీవితాంతం పోరాడుతూ ఆత్మ సహాయంతో విజయం పొందుతూ ఉండాలి. అందుకై శరీరాన్ని నలగొట్టుకొని మరి లొంగి తీసుకొని ఆత్మకే లోబడాలి అనేటటువంటి మాట మనం గడిచిన వారంలో నేర్చుకున్నాం పిల్లరా. మరి ఈరోజు మరి ఆ పరిస్థితి మనం ఎలా జయించగలుగుతాం? మరి దేవుడు మన కొరకు ఉన్నటువంటి నిర్దేశాలు, ఉద్దేశాలు, శాసనాలు ఇవన్నీ కూడా పాటించడం ద్వారా మనకి ఎంతగానో క్షేమం కలుగుతుంది. పిల్లరా, నేను ఒకటి చెప్పగలను, దేవుని వాక్యం అతి శ్రేష్టమైనటువంటిది. ఆ దేవుని వాక్యం మనకి ఎంత నెమ్మదిని కలిగిస్తుందంటే, మరి దేవుని వాక్యం మనకి జీవితానికి ఎంతో నెమ్మదిని, మరి చక్కటి ఆరోగ్యాన్ని, మరి జీవాన్ని కలిగిస్తుంది. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవనై ఉన్నవి అనేటువంటి మాట. అంటే మనం దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట కూడా మనకు జీవాన్ని, మరి ఆత్మ బలపరచబడడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలా దేవుని వాక్యం మనం ఎప్పుడైతే మన హృదయంలో, మన మనసులో ఉంచుకుంటామో, ఈ ప్రస్తుత పరిస్థితులు కానీ ఏ ఆందోళనకరమైన విషయాలు మనం వింటున్నా కూడా నీలో భయం అనేది లేకుండా దేవుని అందు విశ్వాసం అనేది మనలో నెలకొల్చబడటం మనం చూస్తాం. హల్లెలూయా, ఆమేన్. కనుక దేవుడు ఆ విధంగా మనకి ఆ చక్కటి అవకాశం మనకు కలిగించాడు. ఆమేన్. వాక్యము ఏం చేస్తుందంటే శుద్ధీకరిస్తుంది. ఈరోజు ఎక్కడ చూసినా శుద్ధీకరణ ఆచారంలా పాటిస్తున్నారు. ఏంటి? తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఏ డాక్టర్ చూసినా, ఏ విధంగా మరి అనేకమైనటువంటి వైద్య నిపుణులు మనకి తారసపడినా వారి చెప్తున్న మాట ఒకటే, జాగ్రత్తగా ఉండండి, మీ చేతులు శుభ్రపరచుకోండి. నా యేసయ్య చెప్పిన మాటలు ఆది నుంచి అనాది నుంచి చెప్తున్న మాటలు మనం ఆలోచించేస్తే చాలా శ్రేష్టంగా ఉంటాయి. ఏంటంటే దేవుని వాక్యము చేత సంపూర్ణముగా కడుగుబడిన వారుగా దేవుని రాజ్యములో మన జీవితాన్ని ఆరంభిస్తాం కదండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. దేవుడు మనతో చెప్పిన మాటలను బట్టి మనం పవిత్రులుగా చేపడుతున్నాం, శుద్ధీకరించబడుతున్నాం. ఆ వాక్యం మనం శుద్ధీకరింప చేస్తుంది, మనల్ని బలపరుస్తుంది, మన ఆత్మను, మన జీవాన్ని బలపరిచేదిగా ఉంటుంది. మరి వాక్యం మనల్ని పరిశుభ్రంగా చేస్తుందని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మన హృదయాల్లో నాటపడిన దేవుని వాక్యం మనకు పాపం అంటకుండా కాపాడుతుంది. పాపం అంటకుండా మనం కాపాడుతుందంట దేవుని వాక్యం. ఎంత శ్రేష్టం మనకు తెలుసు. కానీ మరి ఈ పరిస్థితిని బట్టి ఏంటి రోగం లేక పరిస్థితి, ఆందోళనకరం, ఈ పాపం, ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టబడాలి, మనం క్షేమంగా కాపాడబడాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఎక్కువగా వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని ధ్యానించాలి. చదివిన వాక్యాన్ని, మరి విన్న వాక్యాన్ని మనం ఆ విధంగా గైకొని జీవించడం ద్వారా నీవు నేను కూడా ఆశ్రదించబడుతున్నాం. హెమెన్, హల్లెలూయా. యవనులు దేవుని చేత తమ నడతను శుద్ధీకరించుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. నీ ఎదుట పాపమును చేయకున్నట్లు
నా హృదయము నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. పాపం చేయకుండా తన హృదయంలో మరి తన ఎదుట వాక్యం ఉంచుకున్నాడు. దావీదు ఎంత శ్రేష్టంగా చెప్పినాడు కదా. నిజంగా యవనస్తులే కాదు, ఎవరమైనా సరే ప్రియులారా, మరి వాక్యాన్ని బట్టి మనం జాగ్రత్తగా చూసుకున్నట్టు బట్టి మనం పాపం చేయకుండా మనం జాగ్రత్త పడగలం. ఏ శోధన మనకు అంటకుండా మనం కాపాడబడగలం. ఏ రోగం మనకి తాకకుండా మనం భద్రపరచబడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగునిచ్చును. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఏం చూడాలన్నా ఏదో ఒక భయంకరమైన పరిస్థితి, కానీ దేవుడు ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగునిచ్చేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఎంత శ్రేష్టమైన వాక్యం గమనించిన ప్రియమైనవారా. మన పాదములకు దీపముగా, త్రోవకు వెలుగుగా ఉండి నడిపిస్తుంది. ఎంత క్షం నీ కనులకు వెలుగునిస్తుంది, మంచిదే. అయితే అది దేవుని వాక్యం మన పాదములకు దీపం. నువ్వు ఎక్కడ నడవాలి, ఎక్కడ అంధకారంలో ఉన్నప్పుడు నీకు వెలుగుగా నడిపించేదిగా వాక్యం నడిపిస్తుంది. త్రోవలో వెలుగుగా ఉంటున్నప్పుడు నువ్వు పడిపోయే ప్రమాదం ఉండదు. నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా దయచేసి ఆందోళనకరంగా లేకుండా విశ్వాస జీవితంలో మరి ఎదగాలనే ఉద్దేశంతో ముందుకు కొనసాగబడాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. మరి వాక్యము ఆత్మీయ అభివృద్ధికి కూడా కారణంగా ఉంటుంది కదండి. మరి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 విషయాలు మనం ఆలోచన చేస్తే కనుక, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందు పసిపిడులే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో మరి మీకు బలము చాలకపోయినందున పాలతో మిమ్మల్ని పెంచుతుంది గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాలవలన రక్ష విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అంటే పౌలు భక్తులు మరి చిన్న పిల్లల వలె మనం దృష్టించి వాక్యం ద్వారా బోధిస్తున్నారు. మరి చాలా మంది వాక్యం తెలుసు అంటూనే వాక్యం సమయానుకూలంగా అది మనం పఠించకపోవడం బట్టి, వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించకపోవడం బట్టి, వాక్యానుసారంగా జీవించకపోవడం బట్టి కొన్ని పరిస్థితులను బట్టి ఆందోళన, కొన్ని పరిస్థితులను బట్టి దుఃఖము, కొన్ని పరిస్థితులు బట్టి వేదన, కొన్ని పరిస్థితులు బట్టి భయము, కొన్ని పరిస్థితులను బట్టి మరి అవిశ్వాసం అనేది రావటం బట్టి మరి చాలా దేవునికి దూరంగా ఉండేటటువంటి పరిస్థితి కూడా మనకి ఎదురు కాకపోదు. అందుచేత ప్రతి ఒక్కరము కూడా వాక్యములో ఎదుగుటం బట్టి మనకి ఎంతో క్షేమం కలుగుతుంది పిల్లరా. అందుకనే ఈ యొక్క లోకాన్ని, అపవాదిని జయించాలి. ఈ లోకంలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడిని మనం కలిగి ఉంటే లోకంలో ఉన్న పరిస్థితిని బట్టి మనం పొందిపోవాల్సిన పని ఉండదు. అదేవిధంగా రెండవది, అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరించాలంటే దేవునికి మొదటిగా లోబడాలి. అపవాదిని ఎదిరించుడి ఇక దేవునికి లోబడి ఉంటే అపవాదిని ఎదిరించి అప్పుడు మీ ఎదిరించి వాడు పారిపోతాడు. ఆమేన్. అపవాదిని ఎదిరించడం అనేది మనం చేయటం చాలా మంది చేస్తూ ఉంటారు, కానీ ఓడిపోతారు. కారణం దేవునికి సరైన విధంగా వారు లోపడకపోవడం బట్టి, దేవునికి సరైన విధంగా మరి స్థానం ఇవ్వకపోవడం బట్టి వారి హృదయంలో మరి అపవాదిని ఎదిరించినా కూడా జయించలేకపోతారు. ఈ పరిస్థితులను ఎదిరించాలని ఆశ కలిగి ఉన్నా కూడా జయించలేకపోతారు. కారణం దేవునికి లోబడవలసిన రీతిగా లోబడరు, ప్రేమించవలసిన రీతిగా ప్రేమించరు, వాక్యాన్ని ధ్యానించవలసిన రీతిగా ధ్యానించరు, ప్రార్థించవలసిన రీతిగా ప్రార్థించరు. కానీ అపవాదిని ఎదిరించడానికి మాత్రం ముందుండే ప్రయత్నం చేస్తారు, ఓడిపోతారు, విఫలమైపోతారు. ఓకే, నిరుత్సాహపడిపోతారు. అయ్యో ఏమవుతుంది? ఎందుకో తెలుసా? దేవునికి మనం ఇవ్వాల్సిన స్థానం ఇవ్వగలిగితే, ప్రార్థన ఇవ్వగలిగితే, నీ యొక్క హృదయంలోని స్థానం ఇవ్వగలిగితే, నీ ఆత్మ సత్యంతో దేవుని ఆరాధించగలిగితే, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం దేవునికి ఇవ్వగలిగితే, దేవునికి ఇవ్వాల్సిన స్థానం నీ హృదయంలో, నీ యొక్క ఆలోచనలో, నీ నిర్ణయాల్లో, ప్రతి విషయంలో కూడా ఇవ్వగలిగితే దేవుడు నీ వెనువెంటే ఉండి నిన్ను కాపాడటానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఆమేన్. మరి అదేవిధంగా శరీరాన్ని కూడా మనం జయించాలి. ఈ మూడు జయిస్తే మరి ఏ విధంగా మనం దేవుని స్తుతించాలి, ఏ విధంగా దేవుని యొక్క ఆ కృపను మనం పొందుకోవాలో మనం ఈ యొక్క వాక్యంతో మనం చూద్దాం. మోషే తన ప్రజల కొరకు ఈ ధ్యాన భాగంలో మరి రోజంతా కూడా ప్రార్థన చేశాడు, కానీ మన ప్రభువు మన కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాడు అనే మాట మనం గుర్తు చేస్తున్నాం. ఓకే, మృతుల నుండి
లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేయవాడును ఆయనే. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో ఈ విషయం మనం గమనించవచ్చు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నవాడు. హెబ్రీ 7:25 సదాకాలమునకు సంపూర్ణులుగా చేసినాడు. హెబ్రీ 10:13-14 విషయాలు. ఇది నిజమా? మనం చేసే విజ్ఞాపనం వెనుక మన ప్రభువు కూడా విజ్ఞాపన చేస్తున్నాడా? అవును, ముమ్మాటికి నిజము. నీ ప్రార్థన, ఏ ప్రార్థన మనం చేస్తున్నామో మరి అదే ప్రార్థన మన ప్రభువు కూడా చేస్తున్నాడు. దయచేసి ఈ యొక్క మాట మనం చూద్దాం. లోకా సువార్త 22:31 విషయంలో, సియోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జలించుటకు మిమ్మును కోరుకొనును గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. విషయం గమనించాలి. దేవుడు మన కొరకు వేడుకుంటున్నాడు. సాతాను గడు ఎన్ని రకాలుగా నిన్ను జల్లించినా కూడా అది జల్లెల్లో నువ్వు. హల్లెలూయా. దేవుడు మనల్ని భద్రపరుస్తాడు. నీకే ఆపాయం, ఏ కష్టం రాకుండా దేవుడు మనల్ని కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. ఒక మాట చెప్తున్నాను. ఇంకా మొదటి సమయాలు 25-26 వచనంలో అబీగేలు దావీదుతో ఈ మాట అంటుందంటే, నా ఏలినవాడా, ప్రాణ హాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. హల్లెలూయా. అంటే మన ప్రభువు తన భక్తుల్ని పాపములో పడకుండా చేస్తాడు. మనము ఫలాని శోధనలో పడకూడదని మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువు కూడా అదే ప్రార్థన మన కొరకు చేసి మనల్ని పాపం చేయకుండా చేస్తాడు. మనకు ఎలాంటి మనసే లేకపోతే ఆయన ఏమీ చేయలేడు. చూస్తే విన్నారు పిల్లరా, మనం ప్రార్థన చేస్తేనంట ఆయన కూడా మన కొరకు మనం ప్రార్థన చేస్తాడు. అది ఈ లాజిక్ మనం అర్థం చేసుకోవాలి. మన కొరకు విశ్వాసులు మరి ఎంతగా మామూలుగా ప్రార్థన చేస్తున్నారు, కానీ సావకులంగా మీరు నమ్ముతారా? ప్రతి కుటుంబం కొరకు నేను పాస్టర్, నా కుటుంబం అందరం కూడా ప్రతిరోజు మరి ఉదయం నుంచి రాత్రి వరకు, కొన్నిసార్లు రాత్రి మధ్యరాత్రి మరి ఏ సమయం అనక అసమయం అనక మరి ప్రార్థన చేయడానికి దేవుడు తన కల్పనిచ్చాడు. గాడ్ ట్రస్టింగ్ అస్. దేవుడు నమ్ముతున్నాడు గనక అనేకమైన బిడ్డలను రక్షించుకునే ప్రయత్నంలో మరి ఈ యొక్క విశ్వాసం బలపరచబడే విషయంలో, ఆత్మీయంగా బలపరచబడే విషయంలో, మరి కరోనా వ్యాధిని బట్టి ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో చాలా మందికి మరి పాజిటివ్ వచ్చినట్లుగా, చాలా మంది మరి జ్వరంతో బాధపడుతున్నారు, జలుబుతో బాధపడుతున్నారు, మరి దగ్గుతో బాధపడుతున్నారు, మరి శరీర రుగ్మతలు లేక శరీరంలో మరి ఎక్కడి చిన్న నొప్పులతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితులను బట్టి, ఈ సూచనలను బట్టి అయ్యో నాకు కూడా కరోనా సోకిందేమో, నాకు కూడా కరోనాతో మరి రోగంతో ఇవ్వబడేమో, నాకు తెలియదేమో అని చాలా ఆందోళన చెందుతున్నారు. అటువంటి వారికి లేక ఆ యొక్క సూచనలు లేని వారికి, సింటమ్స్ లేని వారికి కూడా సేవకుడిగా నా మనవి ఒకటే, దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ పక్షంగా ప్రార్థన చేస్తాడు. తద్వారా నువ్వు పాపంలో పడకుండా, నీకు రోగబారిన పడకుండా, నువ్వు అవిశ్వాసంతో దిగిపోకుండా, పడిపోకుండా నువ్వు బలపరచబడుతున్నావు. హల్లెలూయా. మరొక మాట, ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి పిల్లరా. మరి మోషే చేతులెత్తి ప్రార్థన చేయగా ఇశ్రాయేలీయులు గెలిచారు. ఈ మాట మనం చాలాసార్లు విన్నాం. నేను ఈ షార్ట్ చేస్తూ ఈ యొక్క ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. మోషే గారంట చేతులెత్తి ప్రార్థన చేస్తే ఎవరు గెలుస్తున్నారు? ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు. మోషే చేతులు దించితే ఎవరు గెలుస్తున్నారు? అమాలేకీయులు గెలుస్తున్నారు. ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం లేదా. ఇది ఒక చర్చ్కి మనం కూడుకున్నాం కనుక వాక్యం వింటున్నప్పుడు మనం బలపరచబడాలి. వాక్యం వింటున్నప్పుడు మన విశ్వాసంలో స్థిరపరచబడాలి. ఎస్, దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడటం మనం నేర్చుకోవాలి. ఈ విషయంలో చాలాసార్లు నేను చెప్తున్నాను. అందుకే అహరోను మరియు హురూరు చెరో పక్కకు చేతులెత్తి పట్టుకున్నారు. మరి కీర్తన 28:2 వచనంలో కూడా దావీదు చేతులెత్తి విజ్ఞాపన చేశాడు. మరి విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనంలో పసిపిల్లలు ప్రాణం కొరకు చేతులెత్తి ప్రార్థించమని అనే మాట ఉంటుంది. మరి కీర్తన 14:1-2 141వ కీర్తనలో 2వ వచనంలో ప్రార్థన ధూపం వలె చేతులెత్తి సాయంకాలము నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారములగును గాక అన్నాడు. ఇంకా ఎన్నెన్నో సందర్భాలు ఉన్నాయి. ఆ రోజుల్లో చాలా సందర్భాల్లో కొందరు బోధకులు చేతులెత్తమని తొందర చేస్తారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా అంటున్నట్టుగా. మరి కొంతమంది ఏంటంటే వ్యంగ్యంగా 2 చేతులు ఉన్నవారు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి అంటుంటారు.
నిద్రపోయేవారు దేవునికి స్తోత్రం చెప్పండి అంటుంటారు. మరి కొత్త నిబంధన కాలంలో చాలా తక్కువ సార్లు చేతులు ఎత్తటం గురించి చూస్తాం. కావున ప్రతి స్థలమందును మనుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుతున్నానని మరి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడగలిగే అవకాశం ఉంటుంది. కొత్త నిబంధనలో పౌలు తిమోతికి ఈ ఉత్తరం రాసే కాలంలో కూడా ప్రార్థన చేసేటప్పుడు చేతులు ఎత్తడం అనేది అలవాటుగా ఉండేనని చరిత్ర పుటల్లో చూస్తాం. అయితే పౌలు అక్కడ మరి అంగ విన్యాసం ముఖ్యమని చెప్పడం లేదు. చేతులు ఎత్తడం మన హృదయ వైఖరిని సూచిస్తుంది. ఐమీన్ మరి ఈ పైన చెప్పినటువంటి మాటలను బట్టి మనం అనుసరించి చేతులు తప్పకుండా ఎత్తాలి అంటే ఆ లేఖనం ఉన్నట్లు తప్పనిసరిగా ఆ చేతులు పవిత్రములై ఉండాలి. ఎవరిని ఉండాలి? పవిత్రం ఉండాలి. చాలా జాగ్రత్త. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు నిజంగా భయం కలిగిందండి. భయం అయింది. ఎందుకు? చేతులు ఎత్తేవారు కోపము లేని వారు ఉండాలి. సంశయము లేక అనుమానము లేని వారై ఉండాలి. నిర్దోషమైన చేతులు ఎత్తితేనే ఎత్తాలి. ప్రభువును నమ్ముకున్నా కానీ ఇంకా చేతులు పవిత్రం కాని వారు ఎవరు లేరు. వారందరూ లేరు. మరి దొంగ లెక్కలు, మరి ఆకాశరామన్న ఉత్తరాలు రాసేవారు, దుమ్మెత్తి పోసే చేతులు, నరతి చేసే చేతులు, భార్యను కొట్టే చేతులు మరి ఎత్తకూడదు. ఎత్తమని అడగకూడదు. కొంతమంది విశ్వాసులకు కూడా మరి పిచ్చి కోపం, భార్యతో మరి భర్తతో సమాధానం ఉండదు. ఎప్పుడు గొడవలే, కోపానికి అర్థం పర్థం ఉండదు. భార్యను లేక భర్తను మరి అనుమానించేవారు మరి చేతులు ఎత్తకూడదు. మరి దూషించేవారు, రకరకాలుగా మాట్లాడేటువంటి వారు మరి సంఘాల్లో ఉంటుంటాం కాబట్టి అటువంటి వారు చేతులు ఎత్తితే మరి ఎత్తకూడదు అనే మాట. అపవిత్రమైన చేతులు ఎత్తటం అంటే దేవుణ్ణి మరి అవమానించడమే. కోపిస్తులు, కలహభావం గలవారు చేతులు ఎత్తితే ఆయనకు కోపం రేపుతున్నారు. మరి కపటంగా హృదయశుద్ధి లేని వారు చేతులు ఎత్తటం ఆయనకు చేతులు పుట్టిస్తాయి. అటు వారితో మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. మీ చేతులు మరి చాపునప్పుడు మిమ్మను చూడక నా కన్నులు కప్పుకుందును అన్నమాట. చూడండి, యెషయా గ్రంథము 1:15 వచ్చిన విషయం మీరు చూడగలుగుతారు. ఇలాంటి వారికి మరి ఆయన మొక్కలు తిప్పుకుంటాడు. గమనించండి, చేతులు ఎత్తటం హృదయ వైఖరిని సూచిస్తుంది అనడానికి ఉదాహరణ మత్తయి సువార్త 14:19, 26 అధ్యాయం 29, లూకా సువార్త 18:19, 13, మరి యోహాను సువార్త 17:1, అపోస్తలుల కార్యములు 1:14, మరి 20:26 మరి ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించగలుగుతాం. ధ్యాన వ్యక్తులు మోషే ప్రవక్త, అహరోను యాజకుడు, మరి హూరు రాజు అయి ఉండవచ్చు. మరి అమాలేకీయులు జయించాలంటే ప్రార్థనా పరులు అయి ఉండాలి. కొండపై మోషే ప్రార్థన, మరి కొండ దిగువన యెహోషువ మరి కత్తి వాడి చేత యుద్ధం చేస్తూ ఉన్నాడు. కత్తి ఖడ్గము మరి వాక్యానికి గుర్తు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలమగలదై రెండంచుల గల ఖడ్గము కంటే వాడిగా ఉండి అనే మాట మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 మనం చూడగలుగుతాం. మరి విధించబడినటువంటి తీర్పు వారి మీద నడుపుటకు వారి చేతిలో రెండంచుల గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే అనే మాట కీర్తన గ్రంథంలో 149:9 చూడగలుగుతాం. మరి కనుక అమాలేకును జయించడానికి మరి అవసరమైనటువంటిది ఏంటి? ప్రార్థన, వాక్యం అని గుర్తించుకున్నాం. మరి ఇక్కడ మోషే చేతులు ఎత్తితే ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తూ ఉన్నారట. ఒకవేళ మోషే చేతులు దించితే అమాలేకులు గెలుస్తూ ఉన్నారు. అనగా దేవుడు మనందరి పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడండి? మనం ప్రార్థన చేస్తే మన తరపున దేవుడు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక పాపములో పడకుండా, రోగం బారిన పడకుండా, వైరస్ బారిన పడకుండా, ఆర్థిక సమస్యల బారిన పడకుండా, ఆర్థికంగా కృంగిపోకుండా, ఆర్థికంగా దిగజారిపోకుండా మరి ప్రార్థన నిలకడగా ఉంటూ, మరి వాక్య జాగ్రత్తగా ఉంటూ, వాక్యంతో బోధించబడుతూ, జీవింప చేయబడుతూ, వాక్యం చేత మరి మార్గం చూపించబడుతూ రకరకాలుగా మరి మనం ప్రయోజనములు పొందుకోగలుగుతున్నాం. ఆమేన్. కనుక ప్రియులారా, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఈ లోకంలో మరి లోకాన్ని జయించడం కొంత సులువు అవుతుంది. చాలా కష్టమైన సులువు కావచ్చు. అపవాదాన్ని జయించడం కూడా కష్టం కావచ్చు. కానీ
శరీరాన్ని జయించడం చాలా కష్టం. అది చిరకాలం ఎప్పుడు కూడా నీ జీవితంలో మరి విరోధిగా ప్రత్యర్థిగానే ఉంటుంది. శరీరాన్ని జయించడం చాలా ప్రాముఖ్యం. ఆ శరీరాన్ని కాపాడుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. అందుకని మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటుండొచ్చు. చక్కటి ఆహారం, పౌష్టిక ఆహారం, మరి మీ శరీరానికి మరి తగిన మరి ఇమ్యూనిటీ శక్తిని ఇవ్వగలిగిన, రోగ నిరోధక శక్తిని ఇవ్వగలిగేటటువంటి ఆహార పదార్థాలని మీరు తీసుకుంటుండొచ్చు. మరి కనుక మరి మీరు తాగే నీళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఇవన్నిటికంటే ముఖ్యంగా వాక్యంలో నిలకడగా ఉండాలి ప్రేమన్నారా, ప్రార్థనలు నిలకడగా ఉండాలి పిల్లరా, దేవుని సంపూర్ణంగా ఆధారపడుతూ ఉండాలి ప్రేమన్నారా. గమనించండి, ఎప్పటికప్పుడు మీ చేతులు శుభ్రంగా కడుక్కుని ప్రయత్నం చేస్తున్నారు. వాక్యం అనే మరి వాక్యంలో ఉదక స్నానం చేయవలన వాక్యం సెలవిస్తుంది. మీ చేతులు శుభ్రంగా ఉంచుకుందాం, తగిన జాగ్రత్త తీసుకోవడం బట్టి మనం బతుకుతాం. మరి ఇదే మాట మనం చూసినప్పుడు నేను చెప్పిన మాటను గమనించాను. మనం బ్రతకాలంటే ఏం చేయాలండి? బ్రతకాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. ఏం చేయాలి? దేవుడు నాతో మాట్లాడిన విషయాలు మీతో మరి పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. బ్రతకాలంటే అందరికీ తెలుసు, బ్రతకడానికి ఏం చేయాలి? తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని మాత్రం అనుకుంటాం. కానీ నేను వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సేవకుడిగా ఈ యొక్క యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనంలో ఈ వాక్యాన్ని మనం గమనించగలుగుతాం. నాకు ఈ మాట దేవుడు చూపించినప్పుడు చాలా ఆదరణ కలిగిందండి. ఎంతో నెమ్మదిని పొందుకున్నాను, ఎంతో సమాధానం పొందుకున్నాను. చాలా మంది రోగుల కొరకు మరి మేము కుటుంబంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే దేవుడు వాగ్దానం చేస్తే, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్. కనుక ప్రార్థన చేస్తున్నాం, వారితో కలిసి విజ్ఞాపన చేస్తున్నాం. ప్రార్థన చేయడం బట్టి దేవుడు కూడా మనపక్షంగా ప్రార్థన చేస్తున్నాడు, విడుదల ఇస్తున్నాడు. దేవుని వాక్కు ఎంతో శ్రేష్టమైన రేమ వాక్యాన్ని మనం పొందుకున్నప్పుడు ఆ ధైర్యమే వేరు, ఆ సమాధానమే వేరు కదండి, ఆ నమ్మకమే వేరు. అదేవిధంగా మరి కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ మాట మరి దేవుడు చూపించాడు ఏంటంటే, ప్రభువా ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బ్రతకాలంటే ఏం చేయాలి? మంచి ఆహారం తీసుకుంటే బ్రతుకుతామా? ఆహారం లేకనైనా చాలా మంది మరణిస్తున్నారు కాదండి. ఏంటంటే యెహోవాను ఆశ్రయిస్తే అప్పుడు మీరు బ్రతుకుతారు. హల్లెలూయా, ఆమేన్. కనుక దేవుని ఎప్పుడు కూడా విడువకుండా మనం వెంబడించే వారముగా ఉండాలి, వాక్యాన్ని ధ్యానించే వారముగా ఉండాలి. ప్రియులారా, సమయం అనక అసమయం అనక కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఆమేన్. ఏదో ఒక వాక్యం, దేవా ఈరోజు నాతో మాట్లాడు, ఈ వాక్యంతో నన్ను బలపరచు. ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, ఆ వాక్యం నిన్ను బాధలను నెమ్మదినిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, మార్గాన్ని చూపిస్తుంది. అంతేకాకుండా చూడండి, 5వ అధ్యాయము ఆమోసు గ్రంథమే 5వ అధ్యాయం 14వ వచనంలో మరొక మాట ఉంది, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి. ఆమేన్. కీడు అంటే ప్రతి చెడ్డకాలన్నీ కూడా విడిచిపెట్టాలి. ఏం పట్టుకుపోతామండి లోకంలోంచి? నథింగ్ విల్ టేక్ ఫ్రమ్ దిస్ వరల్డ్. సొలొమోన్ చెప్తున్నాడు, అన్ని కూడా వ్యర్థం, సూర్యుని కింద భూమి మీద అన్ని కూడా వేస్ట్, వ్యానిటీ అన్న ఒక స్టేట్మెంట్కి వచ్చేసారు. లోకంలో అన్ని కావాలి బ్రతకడానికి, కానీ అదే ప్రాముఖ్యం కాదు. ఇప్పుడు ఎవరు కూడా బతకాలంటే నాకు డబ్బు కావాలి, డబ్బు బతకడం కోసం డబ్బు సంపాదించడం తప్ప డబ్బు సంపాదించడం కొరకు బతకడం అనేది అవివేకం కదండి. కనుక మరి యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు, మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకుదురు. కీర్తన 22:26 వచనం ఈ విషయాన్ని గమనించవచ్చు. దేవుని కట్టడలను విధులను గాయకును వాడు బ్రతుకును. దేవుని కట్టడలను విధులను గాయకును వాడు బ్రతుకుతాడు. క్షేమంగా సురక్షితంగా ఉండాలంటే కారణం దేవుని వాక్యాన్ని, ఆయన కట్టడలను, ఆయన విధులను గాయకుని జీవించాలి. దేవుని వాక్యం చెప్పినట్టుగా ఉండాలి. అంతేకాకుండా ఇంకా ఆయుష్యం మనకు ఉండాలంటే నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్య కలిగి ఉంటావు. చాలా మంది తల్లిదండ్రులు ఉన్నటువంటి వారు ప్రేమించి వారితో మాట్లాడి లేక వారి కొరకు ప్రార్థన చేసి ప్రభు రక్షించడానికి సమర్థుడు. ఆమేన్. కనుక వారి విషయంలో బాధ్యత కలిగి మనం జీవించాలని ప్రేమపూర్వక మనం చేస్తున్నాం. నువ్వు బ్రతకాలంటే ఇవన్నీ తప్పనిసరిగా చేయాల్సినటువంటి అవసరం. ఆమేన్. దేవుడు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక ఈరోజు ఈ లోకంలో మనం బ్రతకగలుగుతున్నాం, క్షేమంగా ఉండగలుగుతున్నాం. లేకపోతే ఈ లోకంలో ఏమైపోవారని ఆలోచించండి. ఆమేన్.
చాలా మంది ఈ యొక్క అంత్య దినాలు వచ్చేసాయి, దేవుడు రెండవ రాకడ రాబోతుంది, ఆల్రెడీ దేవుడు రెండవ రాకడికి చాలా సూచనలు వచ్చేస్తూ ఉన్నాయి అని మాటలు వింటూ ఉన్నాం పిల్లలు. మంచిది. అయితే నిన్ను కూడా ఎలాంటి సిద్ధపాటు మనం కలిగి ఉన్నాం ఆలోచించాలి. ఎలాంటి సిద్ధపాటు మనం కలిగి ఉన్నాం? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవుని మాటలు మరి వింటూ ఉంటే మనకి ఎంతో ఆదరణ కలుగుతుంది. కాబట్టి ఈ మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను గాని, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. చూడండి, ఇక్కడ మాట ఒక ఉపమానం చెప్పండి కదా. మరి ప్రతి ఒక్కరు కూడా బండ మీద ఇల్లు కట్టుకున్నట్టుగా మనం బుద్ధి పోలి ఉందంట. అంటే గాలి వస్తుంది కానీ అది పడిపోలేదు. అది ఇసుక మీద కట్టుకుంటే గాలి వస్తే పడిపోలేదు. అందుకే మన విశ్వాసం బండ మీద కట్టుకుని ఇల్లుగా మనం కట్టుకుంటే మనం స్థిరపరచబడతాం, లోకంలో జీవించగలుగుతాం. కనుక ప్రతి విషయంలో కూడా మరి వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించాలని చెప్తున్న వాక్యం ఏం బోధిస్తుంది అంటే, దేవుని వాక్యం విత్తనం అంటదంట. అది ఎలాగా ఫలిస్తుందంటే, ఇక్కడ విత్తనము దేవుని వాక్యం కదా, ఫలించడమే మన జీవితాలకు దేవుని చిత్తం. నువ్వు ఫలించాలని దేవుని చిత్తం. అయ్యో దేవుని చిత్తం ఏమైందో ఏమో, ఈ లోకంలో పరిస్థితి ఇలా ఉంది, మరి నేను చచ్చిపోతానేమో, మరి ఎప్పుడు ఎలాంటి మరణం వస్తుందేమో అని భయపడాల్సిన పనే లేదు. హల్లెలూయా, ఆమేన్. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచే దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో ఉన్నోదయ భాగ్యము గలవారగినట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. God is going to fulfill your heart desires of your heart. ఇక ప్రతి వాంఛను తీర్చే దేవుడు, నీ కోరిక సిద్ధించేసి ఆలోచన యావత్తును సఫలపరిచేటటువంటి దేవుడు మనకున్నాడని గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. అందుకే నాకు ఎక్కువగా ఇష్టమైన మాట, ఈ మాట చెప్పుకుంటూ ఇప్పుడు చూడాలి నేను బలపరుచుకుంటూ అనుకున్నారా, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఎన్నడలో మీకు ఏది ఇష్టమో అడిగితే మీకు అది అనుగ్రహించబడింది. ఆయన యందు మనం ఉండాలి, మన దాని మాటలు ఉండాలి. అప్పుడు మనం ఏం కావాలన్నా కూడా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్. ఆమేన్. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన. ఆమేన్. కనుక ఈ మాటలు బట్టి దేవునికి మహిమ. మరి ఈ మాటలు బట్టి మీరు కూడా ప్రోత్సహించబడ్డారని నేను నమ్ముతున్నాను. ప్రతి పరిస్థితి దేవుడు మనకు తెలిసినటువంటి దేవుడు ప్రేమ గల దేవుడు. దేవుడు అంటే ప్రేమ స్వరూపి కదండి. కనుక దేవుడికి కోపం వస్తే ఎలా ఉంటుంది? దేవుని కోపం ముందు మనిషి నిలవగలరా? దేవుని ప్రేమ గురించి పదే పదే మాట్లాడుకుంటే మనకి కోపాన్ని గురించి లేక ఆయన న్యాయాన్ని గురించి కూడా తెలుసుకున్నట్టు ఎంతో అవసరం. కనుక వచ్చే వారం దేవుని చిత్తమైతే మరి దేవుని యొక్క ఉగ్రత, మరి ఉగ్రత అంటే దేవుడే ఉగ్రతను కలిగించాడు అని నేను అనట్లేదు, కానీ సేవకుడిగా మనం ఒకటే, దేవుడు ఈ లోకానికి లేక ఈ సంఘానికి ఏదో నేర్పిస్తున్నాడు. God is trying to teach us something and learn something out of the situation. ఈ యొక్క ప్రతి పరిస్థితి నుంచి ఏదో నేర్చుకోవడానికి దేవుడు అనుమతించాడు. కనుక you need to be prepared for the Lord second coming. రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడాలి, అనేక మంది సిద్ధపరచాలి. ఆమేన్. To make ready a people prepared for the Lord. దేవుడు రాకడ కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచడమే మన యొక్క ముఖ్య ఉద్దేశంగా మరి ఆలోచనగా ఉంటే, కొందరిని అగ్ని నుంచి లాగినట్లుగా లాగుతూ ఉండగలిగితే మనం సంరక్షించబడడం మనమే కాదు, మన ఇరుగు పొరుగువారిని కూడా రక్షించబడడం మన బాధ్యత. దేవుని ప్రేమ. ఆమేన్. కనుక ఈ ప్రపంచవ్యాప్తంగా ఎందుకు దేవుడు అనుమతించాడు, ఎందుకు ఇటువంటి పరిస్థితులు నెలకొల్పబడుతూ ఉన్నాయి, ఎప్పుడు దీనికి అంతం రాబోతూ ఉంది, ఎప్పుడు దేవుడు పశ్చాత్తాపం లేక ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడంటే, until God reveals to us. We need to wait upon the Lord and wait upon the Lord in prayer. ప్రార్థన నిలకడగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేక విషయాన్ని బయలుపరుస్తాడు. ఒక విషయం చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఈ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని అడుగుతున్నాడు, ప్రభువా ఎప్పుడు అంతం, ఎప్పుడు సమాధానం, ఎప్పుడు నెమ్మది కలుగుతుంది, ఎప్పుడు మేము ధైర్యపరచబడగలం అని దేవుడు అడిగినప్పుడు దేవుడు ఒకటి మాట్లాడుతున్నాడు. ఆ రోజు దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడాడు. ఎండిన ఎముకలు
కలిగినటువంటి లోయలోకి తీసుకుని వెళ్ళాడు. అప్పుడు ఒకటే మాట, నేను చెప్తున్నాను, జీవవాక్యాన్ని మాట్లాడు, ప్రవచించు అని చెప్పినప్పుడు యెహెజ్కేలు ఆలోచించేసి, ఐఎమ్ టెలింగ్ యూ, స్పీక్ లైఫ్, జీవాన్ని మాట్లాడు, జీవాత్మను విడుదల చేయనప్పుడు యెహెజ్కేలు ఆ ఎండిన ఎముకలపై జీవాత్మను విడుదల చేసినాడు. అవి కటకటమైన భయంకరమైన శబ్దంతో వేటికి వాటి అవయములు అవి సమకూర్చబడి జీవాత్మలుగా శరీరాన్ని దాల్చుకున్నాయి. ఈరోజు ప్రస్తుతమైన పరిస్థితి కరోనా వైరస్ని అంతమొందించడానికి, కరోనా వైరస్ నుంచి విడుదల పొందడానికి, లేక వైరస్ని జయించడానికి వాక్యం అనే ఖడ్గం చాలా ప్రాముఖ్యమైన చేతిలో ఉంది. ఆమేన్. విశ్వాసం అనే గాలు, ప్రార్థన మనం చేయగలిగినప్పుడు దేవుడు ఒకటే మాట చెప్పాడు, స్పీక్ పాజిటివ్, స్పీక్ లైఫ్. ఈ వైరస్ మీద దేవుని వాక్యాన్ని మనం మాట్లాడినప్పుడు వైరస్ నిన్ను అంటదు, నిన్ను ముట్టదు, తాకదు, అనారోగ్యం పాల్కాం, ధైర్యం ఉండగలదు. ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశించింది కాక. దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ డోంట్ మిస్, ఐమ్ గోయింగ్ టు ప్రీచ్ ఆన్ దేవుని ఉగ్రత. ఆమేన్. దేవుడు ఉగ్రత ఎలా ఉండబోతుంది, అసలు ఉగ్రత ఉంటే పరిస్థితి ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను కనుక నెక్స్ట్ వీక్ 12 o'clock మర్చిపోవద్దు, మిస్ కావద్దు. అందరూ కూడా దీని వాక్యం మనం ధ్యానం చేద్దాం. మరొకసారి మరి మీ యొక్క కమెంట్ బాక్స్లో మరి మెన్షన్ చేయండి. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పాట పాడుకుంటూ ఉండగా దేవునికి మనం కృతజ్ఞత కానుకలు సమర్పించబోతున్నాం. ఆమేన్. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి, గమనించండి. మరి మన గృహాల్లో ఉంటున్నాం, సంఘాలకి వెళ్ళడం లేదు, వెళ్ళలేకపోయిన పరిస్థితి, మరి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చాలా విస్తృతంగా మరి ఈ యొక్క కరోనా వ్యాధి విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. కాబట్టి మన గృహాల్లో ఉండే దేవుని పాదాలు చెంత చేరి వాక్యాన్ని ధ్యానిస్తూ విశ్వాసం నిలకడగా ఉండాలి. దేవుని పరిచర్యకు మనం సాకారంగా ఉండాలి. ప్రేమపూర్వకంగా మనం చేస్తాను. ఈ సమయంలో మరి కానుక సమర్పిస్తాం. మీ గృహాల్లో ఉంటూనే మరి విశ్వాసంతో ప్రతి ఆదివారం కూడా ప్రతి ఒక్కరు కూడా మరి మరి కానుక సమర్పిస్తున్నారని నమ్ముతున్నాను. ఆదివారం చర్చికి వెళ్ళడం లేదు కదా, సంఘాల్లో కలుసుకోవట్లేదు కదా, ఇంకెందుకు అనుకుంటే అది పొరపాటు. కనుక ఎప్పుడైతే కలుసుకుంటామో ఆ దినాన్ని ప్రభు సన్నిధికి తీసుకురావచ్చు. లేదా ఒకవేళ అవకాశం ఉంటే కనుక మరి ఆన్లైన్లో కూడా మీరు ట్రాన్స్ఫర్ చేయడానికి చక్కటి అవకాశం ఉంది. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. గూగుల్ పే ద్వారా కానీ ఫోన్ పే ద్వారా కానీ కూడా ఆన్లైన్ ద్వారా మీకు ఇష్టమైతే ప్రేమించి సేవ పరిచయం కొరకు మరి మీరు మాకు పంపించి దేవుని మహింపరచవచ్చు, దేవుని ఘనపరచవచ్చు. మరి దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడు కూడా సందేహపడవద్దు పిల్లరా. ప్రేమపూర్వకమైనటువంటి కానుకలు దేవుడు స్వీకరిస్తాడు, దేవుని మహిమ దేవుడు వాడుకుంటాడు. మరి దేవుని కొరకు మరి విస్తారంగా విత్తనం ఇచ్చినప్పుడు అది ఫలించి మీకు బహుగా దేవుని ఆశీర్వాదాలను మరి అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా దేవుని కానుక ఇద్దాం, సంతోషంగా కానుక సమర్పించండి. ఒకవేళ ఆన్లైన్ ద్వారా కూడా మీరు సమర్పించడానికి అవకాశం ఉంటుంది. మరి ఫోన్ పే, గూగుల్ పే, మీ నెంబర్ తెలిసి ఉండొచ్చు, 955-355-3575. మరోసారి చెప్తున్నాను, 955-355-3575 అనే నెంబరు గూగుల్ పే, అదేవిధంగా ఫోన్ పే కూడా ఉన్నాయి కనుక మీరు you're most welcome to send online. Amen. This is a wonderful opportunity to give and to glorify God. Amen. Samilo, I request Olive and Joy to come forward and lead us to a special song. ఈ ప్రత్యేకమైన పాట పాడుతుండగా దేవునికి కృతజ్ఞతలు సమర్పించి దేవుని ఘనపరచుదాం. Amen. Hallelujah. Let's all sing this special song. Amen. Thank you, Jesus. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ,
ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడు ఉండి చెలిమి నీవే యేసయ్యా. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడు ఉండి చెలిమి నీవే. అపాయం రాకుండా కాపాడువాడవు, నిన్ను నేను ఆరాధింతును యేసయ్యా. అపాయం రాకుండా కాపాడువాడవు, నిన్ను నేను ఆరాధింతును. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. నీ కొరకై జీవించును, నిన్ను నేను ఆరాధించును యేసయ్యా. నీ కొరకై జీవించును, నిన్ను నేను ఆరాధించును. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మహిమ. సంతోషం. చక్కని పాట పాడిపించినటువంటి ఈ కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు. జాయ్ అండ్ బ్లెస్. చాలా మంచిగా పాడుతున్నారు కదండి. ప్లీజ్ కంటిన్యూ టు ప్రే. మా కొరకు ప్రార్థన చేయండి. మరి విత్తనాలను బట్టి, విత్తన కానుకలను బట్టి దేవుడికి మహిమ. ఆమేన్. ఆన్లైన్ లో చెల్లించిన వారిని బట్టి కూడా ప్రత్యేకంగా దేవుని స్తుతిస్తున్నాను. చాలా మంది ఇంకా అవకాశం ఉన్నవారు ఫోన్ చేసి మరి ఇంటికి వచ్చి కూడా వారి కానుక సమర్పించి దేవుని మహింపరుస్తున్నారు. అందరూ బట్టి అటువంటి వారిని బట్టి కూడా దేవునికి వందనాలు. మరి చాలా మంది కొంతమంది ఆన్లైన్ ద్వారా కూడా మరి మీ కానుకను సమర్పిస్తున్నారు. వారిని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. మీ గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరిని కూడా మరి ప్రేమపూర్వకమైన కానుకలు చెల్లించాలని ఆశ కలిగినట్లయితే కనుక, ఎందుకంటే చర్చ్ కనుక ఫ్రీ టు అడుగుతాను, ఫ్రీగా మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు దేవునికి కానుక సమర్పించడం ద్వారా అది మీకు ఎంతో ఆశీర్వదకరం. ఆమేన్. సో కించేత మరి ఈ విషయం బట్టి దానికి మహిమ. మరి ఎవరైనా కూడా మరి ప్రార్థన విజ్ఞాపన అవసరం గురించి చెప్పినట్లయితే మీకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. చాలా సంతోషం. బ్రదర్ అరుణ్ కంటిన్యూగా ఫాలో అవుతున్నారు. తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మిగిలిన వారు కూడా మరి వీక్షిస్తూ ఉండవచ్చు. మీ టీవీలో కానీ లేక తర్వాత కానీ వీక్షిస్తూ ఉండొచ్చు. చూసి మరి ఈ యొక్క వాక్యంలో మన ఆరాధనలో పాల్గొంపులు పొంది దేవుని మహింపరచగలరని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. ఆమేన్. మ్యారేజ్ డేస్, బర్త్డేస్ లేవు కదండి. ఏదైనా స్పెషల్ ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కూడా ప్లీజ్ లెట్ us know. తెలియపరచండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఓకే. మరి సమయంలో మరి వాక్యం నిమిత్తం, అదేవిధంగా మరి కానుకల నిమిత్తం మరి మనందరి యోగక్షేమములు లేక సురక్షితంగా ఉండటానికి దేవుడు తన కృపను అనుగ్రహించలాగిన మరి ప్రార్థన చేయాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ కలిసి ప్రార్థనలు ఏకీభవిద్దాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన గొప్ప దేవా, నాయన మీకు వందనాలు, స్తోత్రాలు. ఇది నాన్న ప్రభా, విన్న వాక్యం బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన స్తోత్రాలు ప్రభా. దేవా స్తోత్రములు తండ్రి. నాయన స్తోత్రములు ప్రభా. మా చేతులు మీ వైపు నాయన ప్రభా ఎత్తినప్పుడు దేవా నా తండ్రి అమాయక నిస్సహాయ స్థితిని మేము మీకు తెలియజేస్తుండగా ప్రభా వెంటనే తండ్రి మీరు మీ యొక్క చేయితోటి ప్రభా మమ్మల్ని దేవాలతో పట్టుకొని లేవనెత్త దేవుడైనందుకు స్తోత్రాలు ప్రభా.
దేవా స్తోత్రములు తండ్రి. మా చీకటి చేతుల నిమిత్తం ప్రభా దేవా మీ యొక్క చేతులకు శీలలు దిగగొట్టబడి పాపి అయిన మా చేని పరిశుద్ధమైన తండ్రి యొక్క చేని నానా ప్రభా కలిపి మా యొక్క నానా ప్రభా దేవన తండ్రి నానా ప్రభా మానవులకి దైవికత్వానికి నానా దేవాన తండ్రి స్తోత్రం సంధి చేసినది యేసయ్యా మీ గాయపడిన చేతులు కాబట్టి నానా మీ కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము చేతులెత్తి మిమ్మల్ని స్తుతించినప్పుడు ప్రభా దేవ ఆశీర్వాదాల కిందకి దిగి వస్తున్నందుకు వందనాలు ప్రభా. దేవా మాకు విజయాలు ప్రకటిస్తున్నందుకు వందనాలు ప్రభా. నీ బిడ్డలు ఏ అక్కలతో ఉన్నారో ఏ అవసరంతో ఉన్నారో వారి పరిస్థితుల్లోకి మీరు వచ్చి ప్రభా దేవా వారిని మీరు విడిపించవలసిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇశ్రాయేలుని కాపాడు దేవుడు, కునుకడు నిద్రపోడు యెహోవా నిన్ను కాపాడునని చెప్పి ప్రభా వాగ్దానం ఇచ్చి మాతోటి నిబంధన చేసి నిబంధనలో ప్రభా మమ్మల్ని మీరు కాపాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. నాయనా దేవా స్తోత్రాలు. నిబంధన నామములో ప్రభా మేము ప్రవేశించి ప్రార్థన చేసినప్పుడు ప్రభా దేవానతను మీ నామం బలమైన దుర్గము నీతిమంతుడను ప్రవేశించి సురక్షితంగా ఉండుమన్నావు ప్రభా. దేవా స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించిన భద్రతను బట్టి కాపుదలను బట్టి సురక్షిత నానా ప్రభా దేవనతను హాయిక నానా ప్రభా దేవ జీవితం బట్టి మీకు కోట్లాది స్తోత్రాలు చేస్తారు. చిన్న బిడ్డలు వద్దనుకొని వృద్ధుల వరకు కూడా పేరు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు కాపాడవలసిందిగా నానా ప్రభా బిడ్డని భయము గాని ఆందోళన గాని చింత గాని ప్రభా ఐహిక విచారం గాని భవిష్యత్తు గురించిన నానా ప్రభా దేవత నిశ్చయత నానా ప్రభా లేకుండా నానా ప్రభా దేవానంతని నానా ఏదైతే ప్రభా ఫియర్ గ్రిప్ చేస్తుందో అవన్నిటిని కూడా యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాం. హల్లెలూయా. యేసయ్య పరిశుద్ధమైన నామములో నెగటివిటీని బిడ్డని క్యాప్టివేట్ చేయకున్నట్లుగా ప్రభా ఇప్పుడే ప్రభా తండ్రి అయ్యా ప్రభా మీ రక్తంలో మేము భద్రపరచబడి ఉన్నామని ఇశ్రాయేలుని కాపాడు కునుకడు నిద్రపోడు యెహోవా మమ్మల్ని కాపాడుచున్నాడని ఆ నిబ్బరమైన మనసు మాకు దయచేయండి ప్రభా. ఎప్పుడు ఎన్నడూ ఊహించలేని కార్యములు నీ బిడ్డల జీవితంలో జరుగును గాక. ఎప్పుడు ఎన్నడూ జరగలేని సూచక్రియలు మహత్కార్యములు నీ బిడ్డల జీవితంలో జరుగును గాక ప్రభా. బిడ్డల యొక్క ప్రతి అవసరత కూడా క్రీస్తు యేసునందు మహిమ ఐశ్వర్యంలో తీర్చబడి ప్రభా అలాగే తండ్రి నీ బిడ్డలు సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచబడిన స్థలం నిమిత్తం ప్రభా వేగంగా సిద్ధపరచుటకు ప్రభా నానా దేవాన తండ్రి నానా ఆ యొక్క నాన్న గ్రేట్ కమిషనింగ్ లోని పాల్గొనటకు సహాయం దయచేయాల్సిగా ప్రార్థన చేస్తున్నాం. ఇక నెలలో ప్రభా నూతన సంవత్సరంలో ప్రవేశించిన నాయన ప్రభా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలను యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలు కూడా ఆశీర్వదించండి. రోగగ్రస్తులుగా బాధపడుతున్న బిడ్డలకి త్వరగా హెల్త్ అంతా కూడా రెస్టోర్ అంటే సహాయం దయచేయండి. అప్పుల సమస్యతో బాధపడుతున్న బిడ్డలకి యేసు నామములో అప్పులని కూడా తీరిపోవడానికి సహాయం దయచేయండి. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ రిలీజ్ చేయవలసిగా ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంలో సఖ్యత ఐక్యత దయచేయండి ప్రభా. సంఘంలో జీవం దయచేయండి. ఏ కుటుంబం కూడా ప్రభా కుటుంబ ప్రార్థన నాయన ప్రభావం తను కోల్పోకున్నట్లుగా ప్రభా కుటుంబ ప్రార్థన ఎదుగుటకు సహాయం దయచేయండి ప్రభా. ఉపవాస ప్రార్థనలోని నానా సహవాసంలో నానా దేవన తండ్రి నానా మీ శరీరం రక్తము జ్ఞాపకం చేసుకునే విషయంలో బిడ్డలు ఎడతెగకుంటకు సహాయం దయచేయండి ప్రభా. ఆకస్మిక మరణాలు ఉండకున్నట్లుగా మీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభా. నాయన నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతిరోజు కూడా వాక్య ధ్యానంలో ప్రభా దేవానా తండ్రి బిడ్డలు తండ్రి బైబిల్ స్టడీలోని ముందుకు కొనసాగుతూ ప్రభా నాయన తండ్రి నాన్న వాక్య జీవితంలో వేరుపారై నాన్న గొప్ప ఫలవర్తమైన జీవితం కలిగి సహాయం దయచేయవలసిగా వాక్యం ఎత్తిన దైవ సేవకుల కుటుంబాలను మీరు ఆశ్రదించి దీవించి దేవాన తండ్రి నాయన పరిచర్య సరిహద్దులు విశాలపరిచి మాదిరికరమైన జీవితం మాకు దయచేయవలసిగా యేసయ్య పరిశుద్ధమైన నామంలో నాయన నీ సన్నిధిలో అర్పించబడిన కానుకలను కూడా ఏ వేళర్పణ నాయన అంగీకరించిన రీతిలో మార్పులను మీరు అంగీకరించి ప్రభు నాయన గొప్ప ప్రతిఫలం దయచేయవలసిగా మా కొరకు త్వరగా రానైన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. మహిమనితుడు మన ప్రియ పల్లవి తండ్రి యొక్క ప్రేమ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు కృప కాపుదల భద్రత సంరక్షణ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును మన కుటుంబాలకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయుమిసా ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానము ఈ మాయి మీద కుమారించుము దేవా కమర ప్రేమ వర్షము కుమారించుము దేవా. ఆమేన్.
ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్ అందరికీ కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా దేవుని నామంలో మనం చేస్తున్న ప్రభు పేరిట టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ, స్టే హోమ్, బీ సేఫ్, అందరూ క్షేమంగా ఉండండి. ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని కొద్దిగా ధ్యానం చేద్దాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు కానీ ఏదైనా అవసరం అయితే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాల్ అస్. మాకు కాల్ చేయండి. మీ కొరకు ఎప్పుడు 24/7 ప్రార్థించడానికి మేము మీకు తోడుగా ఉన్నాం. మీరు మా కొరకు ప్రార్థించండి. మాకు మీరు మీకు మేము అన్నట్టుగా ఆత్మీయంగా దేవుడు ఇచ్చినటువంటి సహవాసంలో పాల్గొమలు పొందుతూ దేవుని మనం మహింపరుచుదాం. మరో విషయం గమనించి ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క థంబ్ని లైక్ చేయడం ద్వారా మీరు ఇష్టపడి మిమ్మల్ని ప్రోత్సాహకరంగా మాకు ఉంటుందని మీకు ప్రేమ మనం చేస్తున్నాను. ఆమేన్. అంతేకాకుండా ఒకవేళ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం బట్టి మీరు నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందబడతాయి. తద్వారా ఆధ్యాత్మికంగా సహవాసంలోను మన యొక్క దేవుని ప్రేమలను మనం కలిసి ఒకరికొకరు ప్రార్థన చేసుకునేలాగా ఒకరినొకరు బలపరుచుకోవడానికి ఇది చక్కటి అవకాశంగా మనం కలిగి ఉండబోతున్నాం. ఆమేన్. చాలా సంతోషం. అందరినీ కూడా మే గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ షాలోమ్ చెప్దామా? షాలోమ్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ ఆన్లైన్ వర్షిప్ సర్వీస్ అండి. ప్రతి ఆదివారం 12 గంటలకు మేము విధంగా చేస్తున్నాం. మీరు మాతో కలిసి పాలు పంపులు పొంది దేవుని మహిమపరచాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఆమేన్. ఒకసారి జాయిన్ అయిన వాళ్ళని గుర్తిద్దామా? అరుణ్ రెగ్యులర్గా ఉన్నాడు. అరుణ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. మమ్మీ, డాడీ అందరినీ కూడా అడిగని చెప్పండి. సే థ్యాంక్ యూ జోషి వ్యామ్ గారు. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఇంతవరకు కూడా మీరు కూడా మా ఆల్ రైట్. David Franklin, Pastor David Franklin signing out. God bless you.